నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో మరోసారి భద్రతా వైఫల్యం. తమిళనాడుకు చెందిన నలుగురు యూట్యూబర్లు తిరుమల ఆలయ ప్రాంగణంలో ప్రాంక్ వీడియో చేయడం పూర్తిగా విజిలెన్స్ మరియు టీటీడీ వైఫల్యమే. వైకుంఠం వద్ద జమ చేయాల్సిన సెల్ ఫోన్లు జమ చేయకుండా కంపార్ట్మెంట్ల వరకు తీసుకొని వెళ్లి ప్రాంక్ చేయడం అనుకున్న ఉద్దేశం ఏమిటి? అసలు సెల్ ఫోన్స్ లోనికి ఎలా తీసుకెళ్లారు? ఎవరి వారికి ఆ విధంగా సహకరించారు? ప్రాంక్ వీడియో చేసిన నలుగురు హిందువులేనా? కానట్లయితే హిందువేతరులు చేయాల్సిన డిక్లరేషన్ ప్రక్రియకు తూట్లు పొడి చేశారా? ఫ్రిస్కింగ్ సరిగా చేయలేదా? సీసీ కెమెరాలు పనిచేయడం లేదా? ఇలా ఎన్నో అనుమానాలు టీటీడీ యొక్క పనితీరు మీద. ప్రాంక్ వీడియో చేసి వాళ్ళు యూట్యూబ్ లో పెట్టి వైరల్ అయ్యేదాకా టీటీడీ వేచి చూసి ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు కనుక చర్యలకు ఉపక్రమిస్తున్నామని అనడం ఎంతవరకు సమంజసం? ఇదేమి మా చౌత్ర రామాలయం కాదు, ప్రపంచ ప్రసిద్ధ కోట్ల మంది ఆరాధ్య వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. అలాంటి చోట ఎందుకు ఈ నిర్లిప్తత? అసలు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ నెలలో ఎన్నికల వేళ రికమెండేషన్స్ ఉండవన్నారని, అందరూ సమానమే కదా, ఇక విఐపి వివిఐపి దర్శనాలు ఉండవు, కావున దర్శనం త్వరగా అయిపోతుంది అని నేను నా కుటుంబ సమేతంగా వెళ్తే బయట టాక్ మాత్రమే రికమెండేషన్స్ లేవు అని. బట్ దగ్గరుండి విజిలెన్స్ అధికారులు రెడ్ కార్పెట్ వేస్తున్నాను. ఇది నేను నా కళ్ళతో చూసి అక్కడ ఉన్న విజిలెన్స్ వాళ్ళను ప్రశ్నించాను. సిఐ స్థాయి అధికారి మరియు ఆయన గారి భార్య కొడుకును టీటీడీ విజిలెన్స్ వందల మంది భక్తులు గంటల గంటల లైన్లో వేచి చూస్తూ ఉంటే వీళ్ళందరినీ బైపాస్ చేసి క్యూ లైన్స్ గుండా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలా అడిగానని అక్కడ విధుల్లో ఉన్న విజిలెన్స్ అధికారులందరూ మీదడిపోయారు. నాతో పాటు అక్కడే ఇంకొక మాతృమూర్తి గొంతు కలిపింది. ఆమె బహుశా ఇతర రాష్ట్రానికి చెందిన భక్తురాలు, ఎందుకంటే ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఆ పోలీసు లాగానే మాకు చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఆ మాత్రం సెన్స్ ఉండాలి, గంటలు గంటలు మేము లైన్లో ఉంటే ఇలా పక్కదారిన పంపడానికి అని ఆమె పైన, విజిలెన్స్ వాళ్ళ పైన ఒకంత అసహనం వ్యక్తం చేసింది. ఆమెనైతే విజిలెన్స్ వాళ్ళు ఈసడించుకొని విదిలించేశారు. ఈ తతంగం అంతా గోవిందుడు చూశాడో లేదో తెలియదు, కానీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలు మాత్రం చూశాయి. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ ఇన్ వర్కింగ్ మోడ్. రాజకీయ నాయకుల వ్యక్తిగత భద్రత, వారి ఇళ్లకి వారు ఇచ్చుకునే సెక్యూరిటీ మరియు స్క్రూటిని తిరుమల దేవస్థానం నేర్చుకోకపోవడం ఒకంత బాధాకరం. పైపెచ్చు ఇంద్రకీలాద్రి లాంటి దేవస్థానంలో సెక్యూరిటీ విధుల్లో అజైల్ గ్రూప్ లాంటి థర్డ్ పార్టీ సంస్థను నియమించడం. మీ వ్యక్తిగత భద్రతను లేదా మీ యొక్క ఇళ్లకు థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఏజెన్సీస్ వారి సెక్యూరిటీని పెట్టుకుని ప్రభుత్వ ఆధీనంలో నడిచే దేవాదాయ శాఖ దేవాలయాల్లో ప్రభుత్వ యొక్క భద్రత పెట్టచ్చు కదా. ప్రభుత్వాలు మారుతున్నా అక్కడి వ్యవహార శైలి మారడం లేదు. ప్రభుత్వాలన్నీ తిరుమలని ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారు తప్ప పుణ్యక్షేత్రం అనే భావన రాజకీయ పార్టీలో కొరవడిందనేది ఇటువంటివన్నీ చూసి ప్రజలు అనుకునే ప్రమాదం లేకపోలేదు. చట్టాలను చదవండి, హక్కులు తెలుసుకోండి, హక్కులకై పోరాడండి. ధన్యవాదాలు, నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.